మొత్తానికి ఆఫ్రికా దేశాల్లో పుట్టిన ఎబోలా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది. ప్రస్తుతం దీనిపైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఆఫ్రికా దేశాల నుంచే వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇటు ప్రజలతో పాటు అటు ఎయిర్పోర్ట్ ఓడరేవుల అధికారులకు కూడా హెచ్చరికలు పంపించింది కేంద్ర ప్రభుత్వం. ఎబోలా వైరస్ కేసులు అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి అంటూ వివిధ శాఖలను కూడా కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్, చెప్పండి, ఎబోలా హెచ్చరికలను కేంద్రం జారీ చేసినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఎబోలా వైరస్ ఇప్పుడు దేశాలన్నింటిని కూడా వణికిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ ఇప్పుడు గణనీయంగా కేసులు అయితే పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు వరకు 600 మంది వరకు గుర్తించడం అయితే జరిగింది. ఇప్పుడు ఇందులో 139 వరకు ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం అయితే జరిగింది. బండి యుగోలో స్ప్రైన్ లో కట్టడికి సంబంధించి టీకాలు ప్రస్తుతానికి ఏవి కూడా అందుబాటులో లేవు. సో ఇప్పుడు మిగతా ఈ ఉగాండా కావచ్చు, అలాగే సుడాన్, దక్షిణ సుడాను, కాంగో, ఆఫ్రికా దేశాలన్నింటిలో అన్ని కూడా దేశాలన్నీ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఇది విస్తరణ ఎక్కువగా జరుగుతోంది. సో భారత్ వైపు వస్తున్న వారికి కావచ్చు, ఈ సముద్ర రేవులు కావచ్చు, మిగతా ఏ ప్రాంతాల నుంచి భారత్ లోకి వస్తున్న వారికి అందరికి సంబంధించి కూడా చికిత్సలు చేసుకోవడానికి, దాంతో పాటు వారి లక్షణానికి సంబంధించి కూడా ఉంటున్నారని చెప్పుకోవాలి. దాదాపు వీళ్ళకి జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు తదితర వాటికి సంబంధించి ఏమైనా వచ్చినట్లయితే ఎయిర్పోర్ట్ లో వైద్య సిబ్బంది అందించాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు కనుక ఈ దేశాల నుంచి దక్షిణ ఉగాండా, దక్షిణ సుడాను, ఇతర దేశాల నుంచి ఎవరైనా భారత్ లో కనుక వచ్చినట్లయితే వారికి 21 రోజుల వరకు క్వారంటైన్ లాంటివి మరొకసారి ఏర్పాటు చేయబోతున్నారు. సో దీనికోసం భారత కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చర్యలో భాగంగా ముందు అడుగులు వేస్తోంది. గతంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏ విధంగా దేశ ప్రజల్ని ఏ విధంగా రక్షణ చేస్తారు, ఇప్పుడు అదే పద్ధతిలో ఈ ఎబోలా వైరస్ నుంచి కాపాడేందుకు ముందు నుంచి ఒక కొత్త చర్యల్లో భాగంగా ముందుకు అడుగులు వేస్తారని కూడా చెప్పొచ్చు. అదే చూడండి ప్రశాంత్, అంతే ఇప్పటికి ఆఫ్రికా దేశాల్లో ఉన్న ఎబోలా కేసు సంబంధించి అంత భయపడాల్సిన పరిస్థితి లేదని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసిన నేపథ్యం ఉంది. కానీ వైరస్ వ్యాప్తి అనేది జరుగుతోంది కనుక వివిధ దేశాల నుంచి వచ్చేవారిని నిలువరించే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్రాలకు ప్రత్యేకమైన సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే కేబినెట్ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా ఈ ఎబోలా వైరస్ పైన ఒక శ్రద్ధ పెట్టడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఆ దేశాలలో చిన్న చిన్న దేశాలన్నీ కూడా, ఆఫ్రికాలో చిన్న చిన్న దేశాలన్నీ ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయి. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంత ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగింది. సో ఇప్పుడు భారత్ లాంటి దేశానికి రావాలంటే ముఖ్యంగా ఏరోప్లేన్స్ కావచ్చు, అలాగే ఓడరేవులు రెండే ప్రధానమైన మార్గాలు. ఈ ప్రధాన మార్గం ద్వారా మాత్రమే భారత్ లోకి ఈ ఆఫ్రికా దేశాల వాళ్ళు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో వారిని కట్టడి చేస్తే సరిపోతుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. సో రాష్ట్రాలన్నిటి కూడా ఒక జారీ అయితే చేశారు. సో ఇతర దేశాల నుంచి ఎయిర్పోర్ట్ల ద్వారా ఎవరైనా మన దేశంలోకి వివిధ రాష్ట్రాల వారికి ఎవరైనా వచ్చినట్లయితే వారిని ముందుగా క్వారంటైన్ లో పెట్టి 21 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచిన తర్వాత వారికి చికిత్సలు, అంటే ఆ కొద్ది రోజుల్లో వారికి ఏమైనా అనారోగ్యం కనుక పాలవకపోతే వారిని ఫ్రీగా వదలని, ఒకవేళ వచ్చినట్లయితే వారికి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలి. ఇలాంటి పద్ధతిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకి ఇలాంటి చర్యల్లో వెళ్తుందని కూడా చెప్పొచ్చు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.